ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఖచ్చితంగా మానవ చర్యనని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీని దెబ్బతీసే దురుద్దేశంతో కావాలని బోట్లు కొట్టుకొచ్చేలా చేశారని, విచారణలో షాకింగ్ విషయాలు తెలియని ఆమె అన్నారు. బ్యారేజ్ను ధ్వంసం చేయడానికి బోట్లను వినియోగించారు. బోట్లకు వైసీపీ రంగులున్నాయి. అంతేకాదు ఆ బోట్లు వైసీపీ నేతలు నందిగం సురేష్, తలసల రఘురాం బంధువుల బోట్లుగా గుర్తించాం. విధ్వంసం చేయడానికి ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. విచారణలు తెలితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఒకవేళ ఈ ఘటనలో వైసీపీ ప్రమేయం లేకపోతే వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాగా ప్రకాశం బ్యారేజీని 3 బోట్లు ఢీకొట్టడంతో బ్యారేజీ ఓ పక్క డ్యామేజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటికే 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. బోట్ల ఓనర్లను ప్రశ్నిస్తున్నారు. ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతను సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకి కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులే ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జినే కోలుగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్నే కోలుగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత, నీ గూండాల చేత. మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు.